తెలియజేసుకుంటున్నాను. ఇంకా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు బ్రాహ్మణుల మీద, అదేవిధంగా హిందూ మతం మీద వాళ్ళు చేసినటువంటి దాడుల గురించి చెప్తే నాకు ఇచ్చినటువంటి సమయం పూర్తయిపోతుంది. అందుకని నేను అవన్నిటి చుట్టూ కూడా పోవటం లేదు. కొన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే భక్తులను దేవుడికి దూరం చేశారు. అదేవిధంగా దేవాలయాలలో వాళ్ళు హుండీలు మాయం చేశారు. అదేవిధంగా దేవాలయాల్లో విగ్రహాలు మాయం చేశారు. అదేవిధంగా కనకదుర్గమ్మ వారి వెండి సింహాలను దొంగిలించారు. అదేవిధంగా టీటీడీలో చివరికి ఎంతో భక్తితో ఇచ్చే తల నీలాలను కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కసారి మీరు ఆలోచించండి. తిరుపతిలో వాళ్ళు చేసినటువంటి అగాచారాలు, రకరకాలటువంటి వ్యవహారాలు ఒక్కసారి చూస్తే ఎంతో మనసు బాధేస్తుంది. చివరికి ప్రసాదం, ఎంతో భక్తితో భావించే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడి ప్రసాదాన్ని కూడా భక్తులకు దూరం చేసే పరిస్థితి. ఇలాంటివన్నీ గత ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-19లో ఆయన సారథ్యంలోనే ఆ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 1,63,000 కుటుంబాలకి సహాయం చేయటం జరిగింది గత మన ప్రభుత్వంలో. కానీ 2019-24లో వాళ్ళు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం అందినటువంటి సందర్భం లేదు. కానీ మన లోకేష్ గారు జాంపవిలో మాతో బ్రాహ్మణులతో రచ్చబండ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వాళ్ళు కోరినటువంటి కోరికలన్నింటిలో కూడా తీర్చడానికి సిద్ధపడ్డారు. దానిలో భాగంగానే వేదం చదువుకున్న వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు, ఎంతో ఆర్థికంగా కష్టంగా ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2వ నెలలో నుంచే డబ్బులు వేయటం జరిగింది. అదేవిధంగా ధూపదీప నైవేద్యం కోసం 5,000 ఇచ్చే గుళ్ళలో 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. 10 నుంచి 15,000 రూపాయలు ఇచ్చాం. ఇది కూడా అన్ని గుళ్ళకి కూడా ఇవాళ పంపడం జరుగుతుంది. ఎండోమెంట్ కోసం ఒక ఎండోమెంట్ కమిటీ వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఆగమ శాస్త్రం అంటే దేవాలయాలలో పనిచేసే విధానంలో ఈవోలు, రకరకాల వ్యక్తులు వాళ్ళ ఆలోచనల్ని స్వాములు వచ్చి శ్రీశైలంలో రకరకాల కార్యక్రమాలు చేశారు. వాటన్నిటినీ కూడా లేకుండా ఉండటం కోసం ఆగమ శాస్త్రాలు ఏర్పాటు చేయటం, ఆగమ శాస్త్ర కమిటీని ఏర్పాటు చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎండోమెంట్ కమిటీ వేస్తున్నారు. తర్వాత ప్రతి గుడిలో కూడా చిన్న గుడి నుంచి టీటీడీ దాకా కూడా ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్ని వేస్తామని చెప్పారు. పూజారి కాకుండా ఇంకొక బ్రాహ్మణ్ని డైరెక్టర్గా కూడా వేస్తామన్నారు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ బ్రాహ్మణ తీర్మానం తరఫున మీకు నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులకి గత ప్రభుత్వంలో దొంగిలింపబడినటువంటి, ఆక్యుపై చేసినటువంటి భూములని, అదేవిధంగా వాళ్ళకి జరిగినటువంటి నష్టాలని, పూజారుల మీద, దేవాలయాల మీద జరిగిన దాడుల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని, దానికి మనం అందరం సహకరించాలని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వైశ్యుల సంక్షేమం మీద మాట్లాడడానికి డూండి రాకేష్ గారు వైశ్యుల కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మరి ఈరోజు ఆర్య వైశ్యుల సంక్షేమం గురించి ప్రతిపాదన చేయడానికి నన్ను పిలిచిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఏదైతే ఆర్య వైశ్య సంక్షేమంలో ముఖ్యమైన భాగం ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అటువంటి ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2018లోనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు
యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిసారి మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నంద్యాల బై ఎలక్షన్లో మాట ఇయటమే కాకుండా ఆ మాటను నిలబెట్టుకోవటానికి తక్షణమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్లతో నిధులు కేటాయించిన గొప్ప ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా అనగదొక్కి ఎక్కడైనా సరే ఆర్యవైశ్యులు కనబడితే గత ప్రభుత్వంలో వారిని ట్యాక్సులు వేసి వ్యాపారస్తుల్ని పీల్చి పిప్పి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని, ఆ సైకో జగన్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రభుత్వంలో ఒక ఆర్యవైశ్యుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఆర్యవైశ్యుడు బయటికి వచ్చి గొంతు విప్పాలన్నా ఎక్కడికక్కడ కేసులు పెట్టి నడి రోడ్డు మీద మోకాళ్ళ దండేసి కొట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రిదని చెప్తా ఉన్నా. కానీ యువగలం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు ఆర్యవైశ్యులతో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ, ఏదైతే వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ తీర్చుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో వాటన్నిటినీ మీరు మర్చిపోండి, ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే గత కొన్నేళ్లగా కోరుకుంటున్న ఆర్యవైశ్యుల ఇలవేల్పు, కులవేల్పు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని యువనేత నారా లోకేష్ గారికి చెబితే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆత్మార్పణ దినోత్సవం రోజు పెనుగొండ విచ్చేసి పట్టు వస్త్రాలు ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా పైకి లాగుతూ ఒక పోలిట్ బ్యూరో ఇచ్చిన, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన, ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చిన, మంత్రులు ఇచ్చిన, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన, అత్యధిక భాగంగా రాజకీయంగా పైకి లాగిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీదే అన్న సంగతి కూడా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే పాదయాత్రలో మేమందరం చూసాం. గత ప్రభుత్వం సార్ పొట్టి శ్రీరాములు గారు ఎవరిని పట్టించుకోవట్లేదని గత ప్రభుత్వం చెప్తా ఉందని లోకేష్ గారు చెప్తే ఎక్కడో వాళ్ళు చెప్పే మాటలకి మీరు మైమర్చిపోవద్దు. పొట్టి శ్రీరాములు గారు అంటే ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గౌరవం. ఏదైతే నవంబర్ 1 బదులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని మాట ఇచ్చారు. ఇయటమే కాకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాన్ని మార్చి 16 నుంచి మళ్ళీ మార్చి 16 వరకు కూడా సంవత్సరం పాటు చేస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదేనని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మేము అడిగాం సార్ నవంబర్ 1 మనం చేయలేదని అనేక సార్లు. ఆ రోజు ఆ గత ప్రభుత్వం మన విమర్శ చేసింది. ఏం చేద్దాం సార్ అంటే అసలైన సిసలైన అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన దినోత్సవమే. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి చనిపోయిన రోజుని ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణగా చేస్తామని చెప్పి ముందుకు తీసుకెళ్తూ అమరావతిలో స్థలం కేటాయిస్తూ 58 రోజుల దీక్షగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మేము అందరం చూసాం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. మనందరికీ అండగా ఉండాలని యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఈ కడప మీదుగా కూడా వెళ్ళారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు చనిపోయినా కూడా నివాళులర్పించపోతే ఈ కడప జిల్లా నుంచే బయటికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అప్పటి చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సరైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అలాగే సార్ మీకు చాలా చిన్న విన్నపం. గత ప్రభుత్వం ఆర్యవైశ్యుల్ని ముక్కలుగా విభజిస్తూ గుప్తా, శెట్టి, వైశ్య అని వివిధ రకాలుగా మమ్మల్ని చీల్చి చెండాడింది సార్. దయచేసి మీరు దాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆర్యవైశ్య కింద పెట్టి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అన్న నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. రాకేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కాపు సంక్షేమం మీద మాట్లాడడానికి విశాఖపట్నం నుంచి DCMS చైర్పర్సన్ శ్రీ కోట్ని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కడప మహానాడుకు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన తీర్మానం కాపు సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి. ఈరోజు కాపులందరికీ నారా చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. ఈరోజు నారా చంద్రబాబు గారు గత ప్రభుత్వం 2014-19 ప్రభుత్వంలో కాపు సంక్షేమం కోసం
కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు 1000 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చిన ఏర్పాటు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అలానే యువత అభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాల కోసం కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలానే కాపులు అభివృద్ధి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాపు భవనాలు తీసుకొస్తే ఆ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కాపు భవనాలన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా ఆపేసే ప్రయత్నం చేశాడు. అలానే సుమారు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో సుమారు 47,000 మంది కాపు కార్పొరేషన్ రుణాల కోసం అప్లై చేసుకోవడం జరిగితే అవన్నీ కూడా ఒక్క రుణం కూడా ఇవ్వకుండా మోసం చేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలానే గత వైసీపీ ప్రభుత్వం రాగానే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి నట్టెట్టా ముంచిన జగన్మోహన్ రెడ్డి, కాపులు మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే కాపుల నాయకుల కోసం, కాపు నాయకత్వం కోసం అహర్నిశలు కాపులను ఎంకరేజ్ చేస్తూ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక విద్యార్థి నాయకుడిగా ఒక చిన్న వయసులోనే రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు DCMS చైర్మన్ విశాఖపట్నానికి అందించిన నాయకుడు నారా చంద్రబాబు. అలానే నాకు ఎల్లప్పుడూ కాపులకి అలానే అన్నదండగా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. ఈరోజు నారా లోకేష్ గారి కోసం ఒక విషయం చెప్పాలి. ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు బాలాజీ నీకేం కాదు, నువ్వు ముందుకెళ్ళు అని ఒక సాధారణ ముందు నుంచి కుటుంబం నుంచి వచ్చి నన్ను కూడా ప్రోత్సహించి ఈరోజు ఒక మహానాడు సభ మీద మాట్లాడే అవకాశం కల్పించిన నాయకుడు నారా లోకేష్ గారు. అలానే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాపు జాతి అందరికి కూడా ఒక నమ్మకం, ఒక ధైర్యం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు కాపుల మీద ప్రేమతో సుమారు బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలానే కాపు గత ప్రభుత్వంలో 2014-19లో కాపు యువకుల కోసం విదేశీ విద్య తీసుకొస్తే గత వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే విదేశీ విద్య కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ కాపు రిజర్వేషన్స్ తీసుకొస్తే ఆనాటి ముఖ్యమంత్రి నేలం సంజీవ్ రెడ్డి గారు తొలగించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో దామోదర్ సంజీవయ్య గారు మళ్ళీ కాపు రిజర్వేషన్ పునరుద్ధరిస్తే మళ్ళీ కాసు బ్రహ్మానంద గారు ఆ కాపు రిజర్వేషన్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాపుల అభివృద్ధి కోసం ఉండాలని చెప్పి కాపు రిజర్వేషన్ తీసుకొస్తే గత సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి కాపు ద్రోహిగా ఈ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నాకు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఒక సాధారణ కాపు కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఇది ఫస్ట్ టైం నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా మీ అందరితోనే మీ మధ్యలో కూర్చొని మహానాడు వేదిక చూసుకోవడం జరిగింది. కానీ ఈనాడు ఒక సామాజిక కుటుంబం నుంచి వచ్చిన ఒక కాపు కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈరోజు వేదిక పంచుకునే ఇలాంటి మహానుభావులందరి ముందు వేదిక పంచుకునే అవకాశం కల్పించిన నారా లోకేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన మహానాడులో ఈ చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. బాలాజీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టినటువంటి శాసనాలలో 4వది అతి ముఖ్యమైనటువంటిది శ్రీశక్తి అనేటటువంటి ఒక తీర్మానం. ఇందులో మహిళా శిశు సంక్షేమం మీద వాళ్ళ సాధికారత మీద మాట్లాడడానికి మన రాష్ట్ర మంత్రివర్యులు సవితా గారిని ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగు ప్రజలు తెలుగు భాష ఉన్నంతకాలం, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు, యుగ పురుషుడు, ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటూ బడుగు బెడిగిన వర్గాలను అక్కను చేర్చుకుంటూ మరి మహిళలను పెద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటూ పరిశ్రమల సృష్టికర్త, సాగునీరుకు తాగునీరును ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు అందించిన అపర భగీరథుడు మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
మరి మనందరి ఆశాజ్యోతి, మనందరికీ స్ఫూర్తి, మనందరికీ ధైర్యం, మన మహిళలందరికీ నేను సైతం అంటూ మా వెంట ఉన్న యువతకు భరోసా, మంత్రి తనకు సంబంధించిన మంత్రి శాఖలకు పరుగులు పెట్టిస్తూ ఒక పక్క కార్యకర్తలను తన కుటుంబంలా భావించి యువతకు భరోసా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ధైర్యం ఇచ్చి ఈరోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాల్ని అక్కను చేర్చుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి బడుగు బలహీన వర్గాలకి ఎంత పెద్ద పీట వేశారో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు, రాష్ట్రంలోని అత్యంత మెజార్టీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ గారికి, అదే విధంగా వేదిక పైన ఉన్న నా సహచర మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మరి తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రానికి మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఏమి చేసినా అదరం బెదరం చెదరం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పట్టుబట్టి ఈరోజు మన కోరిక నెరవేర్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు స్త్రీ శక్తి